అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ స్పెషలిస్ట్ హన్మకొండ. ఈరోజు మనం యూరిక్ యాసిడ్ సమస్య గురించి మాట్లాడుకుందాం. ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ప్రజెంట్ చాలా మందికి ఇబ్బంది పెడుతుంది. చాలా మంది వచ్చి నాకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది సార్, గౌట్ ప్రాబ్లం ఉందని చాలా మంది చెప్తుంది. సో అసలు ఈ యూరిక్ యాసిడ్ అంటే ఈ యూరిక్ యాసిడ్ అనేది మనకు ప్రతిరోజు మన బాడీలో తయారయ్యే ఒక వ్యర్థ పదార్థం. సో ప్రతిరోజు మనకి ఇది బాడీలో తయారవుతుంటది, మనకు కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయ్యి యూరిన్ లో వెళ్ళిపోతుంటది. సో ఎప్పుడైతే మనకు ఈ ఎక్సెస్ ప్రొడక్షన్ యూరిక్ యాసిడ్ అనేది ఎక్సెస్ ప్రొడక్షన్ అయినా, లేదు అంటే కిడ్నీ ద్వారా ఫిల్టర్ అవ్వకపోయినా అది మన బాడీలో ఎక్కువగా బ్లడ్ లో ఉండిపోయి అది ఒక పరిస్థితికి దాడి తీస్తుంది. దాన్నే హైపర్ యూరిసిమియా అంటాం. దాన్నే కొంతమంది గౌట్, ఆర్థరైటిస్ అట్లా అంటాం. సో నార్మల్ గా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ 3 to 7 milligrams per deciliter ఉండాలి. ఇది నార్మల్ లెవెల్. ఎప్పుడైతే మోర్ దెన్ 7 ఆర్ మోర్ దెన్ 9 అట్లుంటే మనం దాన్ని హైపర్ యూరిసిమియా లేదంటే గౌటి ఆర్థరైటిస్ అంటాం. సో యూజువల్ గా మనకు అంటే వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎక్కువ యూరిక్ యాసిడ్ బ్లడ్ లో ఉన్న వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, చాలా మంది వాళ్ళ యొక్క పాదాల్లో మెయిన్ బొటన వేలులో పెయిన్ ఉండడం కానీ, వాపు ఉండడం కానీ, లేదంటే రెడ్నెస్ ఉండడం కానీ, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది వాళ్ళకు. స్టార్టింగ్ బొటన వేలుతో మొదలైన తర్వాత చేతి వేళ్ళకు రావచ్చు, తర్వాత నీ జాయింట్ రావచ్చు, షోల్డర్ జాయింట్ రావచ్చు, ఎల్బో జాయింట్స్ కి వస్తుంది. కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయి. దాన్ని యూరిక్ యాసిడ్ క్రిస్టల్ రూపంలో కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అవుతుంది. ఈవెన్ కొంతమంది కళ్ళల్లో ఐస్ ప్రాబ్లం కూడా వస్తుంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి కనుక. సో అసలు ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరగడానికి కారణం ఏంటి చూస్తే కనుక, ప్రధానంగా ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం చెప్పాలంటే మన డైట్ యొక్క అబ్నార్మల్ డిజార్డర్, అంటే మన ఆహార నియమాలు మారడం వల్ల వచ్చిన ఈ సమస్యనే ఈ యూరిక్ యాసిడ్ మేజర్ గా చూస్తే. సో ముఖ్యంగా మనం ఎక్కువగా ఎక్సెస్ గా నాన్ వెజ్ ఫుడ్స్ తినడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ముఖ్యంగా రెడ్ మీట్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ ఇవి బాగా అధికంగా తీసుకున్న వాళ్ళకు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్ లో ఎక్కువగా ఫామ్ అవుతుంది. అదే కాకుండా చాలా మంది సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది. సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానీ, ప్యాకేజ్డ్ జ్యూసెస్ కానీ, ఎందుకంటే వీటిలలో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఎక్కువ షుగర్ కంటెంట్ వల్ల కూడా ఈ యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ కొన్నిట్లలో మనకు కొన్ని రెడీమేడ్ జ్యూసులలో ప్యాకేజ్లలో హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అనేది వాడుతుంటారు. ఈ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ వల్ల కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇది కాకుండా ఈవెన్ స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల కూడా మనకి యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది బ్లడ్ లో. ఇది కాకుండా ముఖ్యంగా మనము ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల, లేదా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ లైక్ చిప్స్ ఎక్సెట్రా, ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరుగుతుంటాయి. వీటితో పాటు కొంతవరకు మనకు క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ మందులు వాడడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. బట్ ప్రధానంగా చూస్తే కనుక నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్సెస్ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్, కొంతవరకే ఈ కీమోథెరపీ డ్రగ్స్ వాడడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మరి ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరగడం వల్ల బ్లడ్ లో మనకి ఏం సిమ్టమ్స్ ఉంటాయి, ఆల్రెడీ మొదట్లో చెప్పుకున్నట్టుగా పాదాల్లో గ్రేట్ టో, మెయిన్ బొటన్ వేలో పెయిన్ ఉంటుంది, జాయింట్ పెయిన్ ఉంటుంది, నొప్పి బాగుంటుంది, రెడ్నెస్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. మిగతా జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, బట్ మొదలవడం మన టోస్లలో మొదలవుతాయి. ఇది కాకుండా కొందరికి కిడ్నీలో రాళ్ళు మొదలవుతాయి, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. ఇది కాకుండా మనకు కొంతమందికి ఇదే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కళ్ళల్లో డిపాజిట్ అయ్యి ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. వాటితో పాటు కొందరికి బీపీ రావడం కారణం, కొందరికి స్ట్రోక్ రావడం కారణం కూడా అవుతుంది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం. ప్రధానంగా జాయింట్ ప్రాబ్లం అయినా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొందరికి ఐ ప్రాబ్లమ్స్, కొందరు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల. సో మరి మనము ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మనకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయో చూద్దాం. ముఖ్యంగా కొన్ని రకాల ఫుడ్స్ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ తగ్గాలన్నా రావద్దన్నా. ముఖ్యంగా రాజ్మా, ఆల్రెడీ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం ఇవి అవాయిడ్ చేయాలండి, కంపల్సరీ అవాయిడ్ చేయాలి. రాజ్మా, సోయా బీన్స్, అలసందలు, శనగలు అవాయిడ్ చేయాలి, శనగ పప్పు అవాయిడ్ చేయాలి. ఇది కాకుండా కొన్ని రకాల వెజిటేబుల్స్ కూడా అవాయిడ్ చేయాలి. అందులో చూస్తే కనుక పాలకూర, వంకాయ, మష్రూమ్స్, కాలీఫ్లవర్, చామదుంప మరియు బీన్స్ ఇవి మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇవి కొంత యూరిక్ యాసిడ్ని పెంచే అవకాశాలు ఉంటాయి ఈ కూరగాయలు. ఇంకా ఇవి కాకుండా కూరగాయలు కాకుండా ఇంకా కొన్ని అవాయిడ్ చేసేటి ఉంటాయి. కంప్లీట్గా అవాయిడ్ చేసేటి చూస్తే కనుక నాన్ వెజ్, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంప్లీట్గా నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి. అది ఏదైనా సరే, చికెన్, మటన్, ఫిష్ అన్నీ అవాయిడ్ చేయాలి. పన్నీర్ అవాయిడ్ చేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి.
కూల్ డ్రింక్స్ తాగడం అవాయిడ్ చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ చిప్స్ కానీ ఇంకేదైనా సరే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ వల్ల కూడా మనకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్ లాంటివి తీసుకోవడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెంచుతాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాల్సినవి. మరి ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి కూడా తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనకు చాలా మంది వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ తీసుకుంటారు. సో దీనివల్ల మనకు ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కామన్గా పెరుగుతుంటుంది. సో డెఫినెట్గా ఎందుకంటే డిహైడ్రేషన్ వల్ల యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ బ్లడ్లోనే ఉండిపోతాయి యూరిన్ ద్వారా పోకుండా. ముఖ్యంగా మనకు ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం తగ్గాలంటే వాటర్ ఇంటేక్ బాగుండాలి. అట్లీస్ట్ 4 to 5 లీటర్స్ డైలీ తీసుకోవాలి వాటర్ ఇంటేక్. వీటితో పాటు మనం విటమిన్ సి సంబంధించిన లెమన్స్, నిమ్మకాయలు బాగా తీసుకోవాలి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం తగ్గడానికి. ఇది కాకుండా వాము, ఎజ్వైన్ సీడ్స్ అంటాం. డైలీ ఈ వాము కనుక 1 teaspoon తీసుకుంటే కనుక చాలా వరకు ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం తగ్గుతుంది. ఈ వాము మనము రోటి రూపంలో తీసుకోవచ్చు, లేదంటే కావాలంటే వాము వాటర్ రూపంలో తీసుకోవచ్చు. ఒక స్పూన్ వాటర్లో కలిపి తీసుకోండి డైలీ. సో యూరిక్ యాసిడ్ ప్రాబ్లం తగ్గుతాయి. ఇది కాకుండా కీర దోసకాయ రెగ్యులర్ తీసుకోవడం వల్ల కూడా మనకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇది కాకుండా చాలా వరకు ఈ సోరకాయ జ్యూస్ రెగ్యులర్గా డైలీ తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నట్టుగా మనం గమనించాము. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా రెగ్యులర్గా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి చేస్తారో ఈ ఫాస్టింగ్ వల్ల కూడా మనకు ఈ బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. సో కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ చెప్పాను, కొన్ని వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలని చెప్పాను. ఇది కాకుండా సిన్నమమ్, దాల్చిన చెక్క, ఇందులో మెయిన్గా సిన్నమమ్, క్యాసియా అనే పౌడర్ రూపంలో కానీ క్యాప్సూల్ రూపంలో కానీ తీసుకుంటే కనుక యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా అద్భుతంగా తగ్గుతాయి. ఇది కాకుండా ముఖ్యంగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న క్యాప్సూల్స్ తీసుకుంటే కనుక రెగ్యులర్గా వాటితో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ ఉంటాయి. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండేది మనకు కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్. కాబట్టి కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్ మంచి క్వాలిటీ దొరికితే కనుక మీరు తెప్పించుకుని అది వాడండి. సో నేను చెప్పిన ఇవన్నీ లిస్ట్ కనుక మీరు రెగ్యులర్గా పాటిస్తే విత్ ఆహార నియమాలతోనే మనకు చాలా వరకు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, కంప్లీట్ కంట్రోల్లో ఉంటుంది. టాబ్లెట్స్ వాడాల్సినంత అవసరం కూడా పడదు. టాబ్లెట్స్ అనేది యూజువల్గా more than 9 mg/dL ఉంటేనే టాబ్లెట్స్ వాడాలి. అదర్వైజ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక వాడాల్సిన అవసరం లేదు. సో ఈ చెప్పిన ఈ కొన్ని ఆహార నియమాలు అవాయిడ్ చేయండి. తగ్గడానికి ఏవైతే వాడాలో అవి వాడండి. డెఫినెట్గా మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ వితిన్ 2 to 3 months కంప్లీట్ నార్మల్కి వస్తుంది. ఫర్దర్ పెరగ ఉంటుంది. ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో మీరు కొంచెం పాటించి మీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.